మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మెయిన్లీ అభిషేక్ శర్మని బ్యాక్ చేశాడు. అట్ ది సేమ్ టైం తిలక్ వర్మ మీద క్లారిటీ ఇచ్చాడు. అంటే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కోసం వన్డౌన్లో సంజు శాంసన్ టీంలోకి వస్తాడని చెప్పి చాలా ఎక్కువగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సో దీనిపై మన కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే అభిషేక్ శర్మని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి కూడా క్లారిటీ ఇచ్చాడు. సో వీటన్నింటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం మనం సూపర్ 8లో గ్రూప్ 2 గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే నేను న్యూజిలాండ్ మరి పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇన్ఫైట్ ఒక్క మ్యాచే కాదు, గ్రూప్ 2లో మిగతా మ్యాచెస్ కూడా రెయిన్ థ్రెట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో అసలు ఈ సూపర్ 8లో వర్షం ఎఫెక్ట్ గ్రూప్ 2 మీద ఎలా ఉండబోతుంది, ఒకవేళ వాళ్ళ మ్యాచ్లన్నీ రద్దయితే సెమీఫైనల్కి ఎవరు వెళ్తారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. సో ముందే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ మీద క్లారిటీ ఇచ్చాడు. అంటే ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగారు, సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో మనం సంజు శాంసన్ టీంలో చూడొచ్చు అని చెప్పి. సో ఈ క్వశ్చన్కి అయితే మన కెప్టెన్ ఇండైరెక్ట్గా నో చెప్పాడు. అంటే సంజు శాంసన్ని ఎవరి ప్లేస్లో టీంలోకి తీసుకురావాలి, అభిషేక్ శర్మ ప్లేస్లోనే తిలక్ వర్మ ప్లేస్లోనే అని రివర్స్లో క్వశ్చన్ అడిగాడు. అట్ ది సేమ్ టైం తిలక్ వర్మ మీద మాకు నమ్మకం ఉందని చెప్పాడు. మళ్ళీ టీమ్ మేనేజ్మెంట్ తిలక్ వర్మకి క్లియర్గా ఒక రోల్ ఇచ్చారంట. అదేంటంటే మన టీమిండియా ఫస్ట్ వికెట్ కోల్పోయినప్పుడు తిలక్ వర్మని వెళ్ళి నార్మల్ గేమ్ ఆడుకోమన్నారంట. బట్ ఇప్పుడైతే అతను క్రీజర్కి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే వికెట్లు కోల్పోతాయి, అంటే 2 or 3 వికెట్స్ కోల్పోతే అప్పుడు తిలక్ వర్మని యాంకర్ రోల్ ఆడమన్నారంట. మెయిన్లీ పవర్ ప్లేలో 2 గంటలు ఎక్కువ వికెట్స్ కోల్పోయినప్పుడు క్లియర్లీ తిలక్ వర్మని యాంకర్ రోల్ ఆడమని చెప్పారంట. సో దానికి తగ్గట్టు తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తాడని చెప్పి అతని బ్యాటింగ్ మీద మాకు ఎలాంటి డౌట్స్ లేవని చెప్పి సూర్య క్లారిటీ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం మన టీమిండియా బ్యాటింగ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కూడా ఒక చిన్న క్లారిటీ లాంటిది ఇచ్చాడు. అంటే చాలామంది మన బ్యాట్స్మెన్ బయలాటరల్ సిరీస్లో 230, 240, 250 కొట్టేశారు, ఇప్పుడు కొట్టలేకపోతున్నారు ఏంటని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మన వీడియోస్ కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు, టీమిండియా బ్యాటింగ్ ఫెయిల్ అవుతుంది, 250 కొట్టాలి, 300 కొట్టాలని చెప్పి అంటున్నారు. అయితే అలా అవ్వదు బాసు, ఈ T20 వరల్డ్ కప్లో పిచ్చెస్ డిఫరెంట్గా ఉన్నాయంటే వాళ్ళ కౌంటర్ చూడండి. మీరు వరల్డ్ కప్కి ముందు ప్రతి మ్యాచ్లో బిర్యానీ పెట్టి ఇప్పుడు గంజానం పెడితే తినడానికి ఎలా ఉంటుందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో లిటరల్లీ కొంతమంది థింకింగ్ ఎలా ఉందంటే వాళ్ళకి పిచ్తో సంబంధం ఉండదు, కండిషన్స్తో సంబంధం ఉండదు, గ్రౌండ్ డైమెన్షన్స్తో సంబంధం ఉండదు, అపోనెంట్ బౌలర్స్తో సంబంధం ఉండదు. మన టీమిండియా ప్రతి మ్యాచ్లో కూడా 250 లేదా 300 కొట్టేయాలి, కొట్టకపోతే మన చేతకాని బ్యాటింగ్. సో అలాంటి వాళ్ళు కాస్త క్రికెట్ నాలెడ్జ్ తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదే చెప్పాడు. ఈ వరల్డ్ కప్లో వికెట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, 220, 240, 250 కొట్టడానికి అనుకూలంగా లేవు. మేము గ్రూప్ స్టేజ్ ఆడిన 4 పిచ్చెస్ కూడా బ్యాట్స్మెన్కి ఛాలెంజింగ్గానే కనిపించాయి. మెయిన్లీ పవర్ ప్లేలో ఆఫ్ స్పిన్నర్స్ బౌలింగ్ ఓపెనింగ్ చేయడం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఈ సూపర్ 8 కోసం దాన్ని ప్రిపేర్ అయ్యాం. ఈసారి ఆఫ్ స్పిన్నర్స్ పవర్ ప్లేలో బౌలింగ్ చేసినా సరే మేము దానికి రెడీగా ఉంటామని చెప్పి సూర్య అన్నాడు. సో వరల్డ్ కప్లో టీమ్స్ అన్ని కూడా రికార్డ్స్ మీద కంటే విన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. అంటే 250, 300 కొట్టేదానికంటే మ్యాచ్ గెలవడం మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, అంటే దానికి తగ్గట్టే మ్యాచ్ ఆడతారు. అంతేగాని ఓవర్ రిస్క్ తీసుకుని తమను ఎలిమినేషన్ అయ్యే పొజిషన్లో పెట్టుకోరు. మెయిల్ ఇప్పుడు మన టీమిండియా క్లియర్లీ బ్యాటింగ్ టెంప్లెట్ మార్చుకున్నారు, అండ్ ఇది కూడా సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. మేమైతే మిడిల్ ఓవర్స్లో వికెట్లు ఎక్కువ కోల్పోకుండా కన్సాలిడేట్ చేయడానికి ఆడుతున్నామని చెప్పాడు. అంటే లాస్ట్ 5 ఓవర్స్లో యాక్సలేట్ చేయగలిగే సత్తా మాకుంది, ఒక 60 to 80 రన్స్ కొడతామని చెప్పాడు. సో ప్రజెంట్ అయితే మన టీమిండియా బ్యాటింగ్ టెంప్లెట్ చాలా క్లియర్గా ఉంది, ఎవరు కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు. మన వాళ్ళు పిచ్చికి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తూ ఒక సేఫ్ టార్గెట్ని మైండ్లో పెట్టుకుంటున్నారు, అండ్ ఆ టార్గెట్స్కి రీచ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఆ తర్వాత యాక్సలేట్ చేస్తున్నారు. ఇక అభిషేక్ శర్మ విషయానికి వస్తే మన కెప్టెన్ ఎదిరిపోయి రిప్లై ఇచ్చాడు. అంటే అభిషేక్ శర్మని చాలా స్ట్రాంగ్గా బ్యాక్ చేస్తూ అతను ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి చాలా సర్కాస్టిక్గా రిప్లై ఇచ్చాడు. సో సూర్య ఏమన్నాడంటే, నాకు అభిషేక్ శర్మ ఫామ్ గురించి ఎలాంటి దిగులు లేదు, కానీ ఎవరైతే అభిషేక్ శర్మ ఫామ్ చూసి దిగులు పడుతున్నారో వాళ్ళ గురించి నాకు దిగులుగా ఉందన్నాడు. అంతేకాదు అతనికి బౌలింగ్ చేయబోయే బౌలర్స్ గురించి కూడా ఆందోళన పడుతున్నాడంట. సో ఒక్క మాటతో మన కెప్టెన్తో పాటు టీమ్ మేనేజ్మెంట్ అతను ఎంతలా బ్యాక్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మన కెప్టెన్ మరో పాయింట్ కూడా చెప్పాడు, లాస్ట్ ఇయర్ అంతా మాకు అభిషేక్ శర్మ కవర్ చేశాడు, అంటే మా మిగతా బ్యాట్స్మెన్ సరిగ్గా అన్నప్పుడు అభిషేక్ శర్మ మంచిగా ఆడాడు, బట్ ఇప్పుడు అతను కాస్త స్ట్రగుల్ అవుతున్నాడు, దీంతో ఈ టైంలో మేము అతను కవర్ చేస్తాం, అంటే మేము సపోర్ట్ అందిస్తామని చెప్పాడు. సో క్లియర్లీ మన టీమ్ మేనేజ్మెంట్ అభిషేక్ శర్మ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. అతని నెట్స్లో కూడా చాలా బీభత్సంగా ప్రాక్టీస్ చేస్తున్నాడంట. ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కోసం 3 ప్రాక్టీస్ సెషన్స్లో చాలా హెవీగా ప్రాక్టీస్ చేశాడంట. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మన కెప్టెన్ మాట్లాడి చూస్తే అభిషేక్ శర్మని చాలా గట్టిగా బ్యాక్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే ఇంకో 2-3 మ్యాచ్లు ఫెయిల్ అయినా సరే అభిషేక్ శర్మకు తోడుకుంటామని చెప్పి డైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారు. సో మన కెప్టెన్ ఇంటర్వ్యూ తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ సూపర్ 8 మ్యాచెస్లో మన టీం యొక్క బ్యాటింగ్ విషయంలో ఎలాంటి చేంజెస్ ఉండవు. అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ ప్లేయింగ్ లెవెల్లో కంటిన్యూ అవుతారు, వాళ్ళని పక్కన పెట్టే సమస్య లేదు. అలాగే మన బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పి మరోసారి సూర్య క్లారిటీ ఇచ్చాడు. అంటే 3 to 8 పొజిషన్స్ వరకు ఫిక్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండదంట. ఒకవేళ 9 to 10 ఓవర్స్ వరకు వికెట్ పడకుండా ఉంటే ఆ తర్వాత పవర్ హిట్ పంపే అవకాశం ఉంటుందంట. లైక్ దూబే లేదా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వచ్చేయచ్చంట. సో మన వాళ్ళు అకార్డింగ్ టు సిచ్యువేషన్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకోవచ్చంట. బట్ ఈ గ్రూప్ స్టేజ్ వరకు చూసుకుంటే మన బ్యాటింగ్ ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది, పెద్దగా షఫ్లింగ్ ఏమీ చేయలేదు. మెయిన్గా టాప్ 4 అలా ఫిక్స్డ్గా కనిపించింది. ఎనివే ప్రస్తుతానికైతే మన టీం కాన్ఫిడెంట్గానే ఉంది, అంటే మన ప్లేయర్స్ మీద మన మేనేజ్మెంట్కి నమ్మకం ఉంది. దీంతో మనం కూడా నమ్మకం పెట్టుకుంటే బాగుంటుంది. మెయిన్ మన టీం వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నప్పుడు ప్లేయర్స్ యొక్క ఫామ్ మీద అంతలా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సో లెట్స్ చీర్ ఫర్ టీమ్ ఇండియా అండ్ సపోర్ట్ అవర్ ప్లేయర్స్. ఇక ఈ సూపర్ 8లో గ్రూప్ 2 విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ సినారియోస్ ఏర్పడుతున్నాయి. అంటే నేను కొలంబో వేదిక న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగాలి, బట్ ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2 జట్లు చెరొక పాయింట్ షేర్ చేసుకున్నారు.
సో దీంతో ఇప్పుడు గ్రూప్ 2 విషయంలో చాలామంది ఫ్యాన్స్కు కొత్త డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మెయిన్ వాళ్ళకి మిగతా మ్యాచెస్లో కూడా వర్షం థ్రెట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రూప్ 2 అన్ని మ్యాచెస్ కూడా శ్రీలంకలోనే ఆడబోతున్నారు. అది కూడా కొలంబో మరియు పలకల్లే. అండ్ 2 ప్లేసెస్లో చూసుకుంటే రెయిన్ థ్రెట్ ప్రతి మ్యాచ్ కూడా కనిపిస్తుంది. సో దీంతో ఇప్పుడు గ్రూప్ 2 టీమ్స్తో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా చలాలు పట్టుకుంటున్నారు. మెయిన్ న్యూజిలాండ్తో మ్యాచ్ రావడం పాకిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా జీర్ణించుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి వరల్డ్ కప్స్లో న్యూజిలాండ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ టీం న్యూజిలాండ్తో 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. అలాగే వన్డే వరల్డ్ కప్లో చూసుకున్న 10 మ్యాచ్లో 8 గెలిచారు, 2 ఓడిపోయారు. సో 2 వరల్డ్ కప్స్లో కూడా పాకిస్తాన్ టీంకి న్యూజిలాండ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీనివల్ల ఏంటంటే మ్యాచ్లో న్యూజిలాండ్ మీద తమ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుని ఉంటారు. బట్ ఆ మ్యాచ్ కంప్లీట్లీ రద్దయిపోయింది. పాకిస్తాన్ టీం ఒక పాయింట్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్రజెంట్ పాకిస్తాన్ ఫామ్ గురించి తెలిసిందే కదా. కొంతమంది అభిప్రాయం ఏంటంటే వాళ్ళకి ఒక్క పాయింట్ రావడం లక్ అని చెప్తున్నారు. ఈ పాకిస్తాన్కి మ్యాచ్ ఆడుంటే చిత్తుగా ఓడిపోయి ఒక్క పాయింట్ కూడా వచ్చి ఉండేది కదని చెప్పి వాళ్ళ ఉద్దేశం. సో ఇది కూడా కరెక్టే కదా. ప్రజెంట్ పాకిస్తాన్ ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు. దీంతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు ఒక పాయింట్ వచ్చినందుకు వాళ్ళు సంతోషపడాలి. బట్ ఎనివే మిగతా మ్యాచ్లన్నీ కూడా వర్షం కారణంగా రద్దు అయితే అప్పుడు ఈ గ్రూప్ నుండి సెమీఫైనల్కి ఎవరు వెళ్తారు? సో ఇప్పుడు మనం 2 డిఫరెంట్ సినారియోస్ తీసుకుందాం అండ్ దాన్ని బట్టి డిస్కస్ చేద్దాం. సో ఈ గ్రూప్లో ఎవరు 2 జట్లకు ఈక్వల్గా 3 పాయింట్స్ వచ్చాయి. బట్ ఈ 2 జట్లలో ఒక్క టీం మాత్రమే సెమీస్కి వెళ్తుంది. బట్ ఎవరు వెళ్తారు? సో ఫస్ట్ టీం చూసుకుంటే వాళ్ళకి 3 పాయింట్లు వచ్చాయి. ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ రద్దయింది, ఒక మ్యాచ్లో ఓడిపోయారు. అంటే ఓవరాల్గా గెలిచేందుకు 2 పాయింట్లు, రద్దయినందుకు 1 పాయింట్, మొత్తం 3 పాయింట్స్ వచ్చాయి. అండ్ వాళ్ళు నెట్ రన్ రేట్ చూసుకుంటే ఓడిపోయిన మ్యాచ్ ఘోరంగా ఓడిపోయారు. దీంతో నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. వేరే సెకండ్ టీం చూసుకుంటే వాళ్ళకు కూడా 3 పాయింట్లు వచ్చాయి. బట్ వాళ్ళకి 3 పాయింట్లు ఎలా వచ్చాయంటే 3 మ్యాచ్లు రద్దు అవడం వల్ల వచ్చాయి. అంటే వాళ్ళు ఒక మ్యాచ్ కలవడం కానీ ఒక మ్యాచ్ ఓడిపోవడం కానీ జరగలేదు. 3 మ్యాచ్లు కూడా రద్దు 3 పాయింట్స్ వచ్చాయి. మరి ఇప్పుడు ఈ 2 జట్లలో ఏ టీం సెమీఫైనల్కి వెళ్తుంది? సో మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా 2 జట్లకు ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తే ముందు చెక్ చేసేది నెంబర్ ఆఫ్ విన్స్. అంటే 2 జట్లలో ఏ టీంకి ఎక్కువ విన్స్ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు. అండ్ మనం చెప్పుకునే సినారియోలో చూసుకుంటే టీం 1 ఒక మ్యాచ్ గెలిచింది, అదే టీం 2 చూసుకుంటే ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో వాళ్ళకి నెగిటివ్ నెట్ రన్ రేట్ ఉన్నా సరే ముందుకు వెళ్ళిపోతారు. 3 మ్యాచ్లు రద్దు 3 పాయింట్లు తెచ్చుకున్న టీం ఇంటికి వెళ్ళిపోద్ది. సో ఇలాంటి గ్రూప్ లేదా లీగ్ స్టేజ్లో పాయింట్స్ టైగా మారినప్పుడు ముందు చెక్ చేసేది నెంబర్ ఆఫ్ విన్స్. లేదా నెంబర్ ఆఫ్ విన్స్ కూడా ఎక్కువగా ఉంటే అప్పుడు నెట్ రన్ రేట్ చూస్తారు. బట్ అలా కాకుండా డైరెక్ట్గా ముందే నెట్ రన్ రేట్ చూడరు. సో మీకైతే ఇది అర్థమైంది అనుకుంటున్నా. లేదా ఇంకా క్లారిటీ కావాలనుకుంటే IPL 2015 పాయింట్స్ టేబుల్ చూడండి. ఆ ఏడాది చూసుకుంటే ముంబైకి ఆర్సీబీ టీంకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చాయి. బట్ ఆర్సీబీ టీం నెట్ రన్ రేట్ పాజిటివ్లో ఉంది. అయినా కానీ ముంబై టీం సెకండ్ ప్లేస్లో పెట్టారు. ఎందుకంటే ఆర్సీబీ టీం కంటే ముంబై టీం ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచారు లీగ్ స్టేజ్లో. అందువల్ల వాళ్ళకి సెకండ్ ప్లేస్ వచ్చింది. సో విధంగా పాయింట్స్ ఎక్కువ లేనప్పుడు ముందు నెంబర్ ఆఫ్ విన్స్ని పారామీటర్గా తీసుకుంటారు. అండ్ దెన్ ఆ నెంబర్ ఆఫ్ విన్స్ కూడా ఎక్కువ అయితే అప్పుడు నెట్ రన్ రేట్ని పారామీటర్గా తీసుకుంటారు. ఇక తర్వాత కేసు చూసుకుంటే అంటే నెట్ రన్ రేట్ కూడా ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? సో ఇప్పుడు సూపర్ రేట్లోనే గ్రూప్ 2 విషయానికి వచ్చండి. మొత్తం అన్ని మ్యాచ్లు కూడా వర్షం కారణంగా రద్దు అయిపోయినాయి. అంటే ప్రతి టీం కూడా 3 పాయింట్స్ వస్తాయి కదా. అండ్ అట్ ది సేమ్ టైం ఏ టీం యొక్క నెట్ రన్ రేట్ కూడా పెరగదు తగ్గదు, 0లోనే ఉంటుంది. మరి ఇప్పుడు ఏ 2 జట్లు సెమీఫైనల్కి వెళ్తే? సో ఈ టైంలో అయితే బేసిక్గా హెడ్ హెడ్ స్టాట్స్ చూస్తారు. అంటే ఆ టోర్నమెంట్లోనే ప్రీవియస్గా జట్ల మధ్య మ్యాచ్లు జరిగితే వాటిలో ఎవరైతే గెలిచారో వాళ్ళు ముందు పంపుతారు. మెయిన్ IPL లాంటివి జరిగినప్పుడు బాగా యూజ్ అవుతుంది. కానీ ICC టోర్నమెంట్స్ విషయానికి వస్తే అలాంటిది కుదరదు. ఎందుకంటే సూపర్ గ్రూప్ 2లో ఉన్న టీమ్స్ ఏవో కూడా ప్రీవియస్గా గ్రూప్ స్టేజ్లో తలపడలేదు. దీంతో ICC ర్యాంకింగ్ సిస్టమ్లో ప్లేలోకి తీసుకొస్తుంది. అంటే T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఏ టీమ్స్ అయితే ICC ర్యాంకింగ్స్లో టాప్లో ఉంటారో వాళ్ళని సెమీస్కి పంపేస్తారు. అండ్ ఈ కేసులో చూసుకుంటే న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ ఈ 2 జట్లు ICC ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్నాయి. వీళ్ళ తర్వాత పాకిస్తాన్ మరియు శ్రీలంక ఉన్నాయి. సో దీంతో గ్రూప్ 2 అన్ని మ్యాచ్లు కూడా వర్షం కారణంగా రద్దు అయిపోతే అప్పుడు ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ ఈ 2 జట్లు సెమీఫైనల్కి వెళ్తారు. అయితే 2 జట్లలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తారు, సెకండ్ ప్లేస్ ఎవరికి ఇస్తారంటే ఇంగ్లాండ్ టీంకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ర్యాంకింగ్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు, వేరేజ్ న్యూజిలాండ్ టీం 4th ప్లేస్లో ఉంది. దీంతో గ్రూప్ 1లో టాప్లో వచ్చిన టీంతో న్యూజిలాండ్ వాళ్ళు సెమీఫైనల్ ఆడతారు. వేరేజ్ గ్రూప్ 1లో సెకండ్ ప్లేస్ వచ్చిన టీంతో ఇంగ్లాండ్ టీం వాళ్ళు సెమీఫైనల్ ఆడతారు. సో ఒకవేళ సూపర్ రేట్లో గ్రూప్ 2 అన్ని మ్యాచెస్ కూడా వర్షం కారణంగా రద్దు అయితే పరిస్థితి ఇదే. బట్ లెట్స్ హోప్ ఇలా జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే అలా జరిగితే ICC కూడా చాలా నష్టం వస్తుంది. ఎందుకంటే గ్రూప్ 2లో కూడా చాలా మంచి మ్యాచెస్ ఉన్నాయి. మెయిన్లీ శ్రీలంక మ్యాచెస్కి చాలా ఆదరణ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే సూపర్ 8 మ్యాచెస్ మీద ఎలాంటి రిజర్వ్ లేదు. కేవలం సెమీఫైనల్స్ మరియు ఫైనల్ మ్యాచెస్కి మాత్రమే రిజర్వ్ డేస్ ఉన్నాయి. కానీ సూపర్ 8 మ్యాచెస్ కోసం ఒక ఎక్స్ట్రా 90 మినిట్స్ టైం అయితే కేటాయించారు. దీంతో మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం దగ్గర నుంచి ఒక 3-4 గంటల పాటు వర్షం వచ్చినా ఆ తర్వాత ఒక చిన్న గేమ్ పెట్టేందుకు పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఒక 5 ఓవర్ మ్యాచ్ పెట్టేందుకు పాసిబిలిటీ ఉంటుంది. సో లెట్స్ హోప్ వరుణ్ దేవుడు అయితే విశ్రాంతి తీసుకుని గ్రూప్ 2 మ్యాచెస్ అని కూడా సక్రమంగా జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ మ్యాచెస్ అన్ని సక్రమంగా జరిగితేనే కదా మనం పాకిస్తాన్ యొక్క హ్యూమిలేషన్ చూడగలం. సో లెట్స్ ప్రే ఫర్ రెయిన్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.